జై శ్రీరామ్. హాయ్, ఇది మీకు తెలుసా? సాఫ్ట్వేర్ ఉద్యోగులారా, మేనేజర్లారా, సీఈఓలారా, ఒక్క నిమిషం ల్యాప్టాప్లు పక్కన పెట్టి వినండి. మనం ఉదయం నుండి రాత్రి దాకా కష్టపడేది, ఆఫీసులకు పరిగెత్తేది, ఇళ్లల్లో ల్యాప్టాప్ల ముందు కళ్ళు కాయలు కాచేలా కూర్చునేది ఎందుకు? 4 ముద్దలు ప్రశాంతంగా తిని హాయిగా బతకడానికే కదా. కానీ ఈరోజు ఐటీ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఒక పక్కన ప్రాజెక్టు టెన్షన్లు, ఇంకో పక్కన తిండి లేని జీవితాలు. వర్క్ ఫ్రమ్ హోంలో ఉంటూ టైంకి తినట్లేదని కన్న తల్లో భార్యో పాపం ఆరాటంతో ప్లేట్లో అన్నం కలుపుకొని ల్యాప్టాప్ ముందే నోట్లో పెట్టడానికి వస్తే కనీసం ఆ తెచ్చిన అన్నానికైనా గౌరవం ఇవ్వరు. కాలుంది అని సైగలు, అరుపులు. నోట్లో పెట్టించుకోవడం పక్కన పెడితే, కాలుంది, ఇట్రావద్దు, వెళ్ళిపో అంటూ చేతులతో సైగలు చేయటం, ఇంకాస్త గట్టిగా డిస్టర్బ్ చేయొద్దు అని కసురుకొని అరవడం. అసలు ఎవరి కోసం ఆ ఆహారం తెచ్చారు? మీ ఆరోగ్యం కోసమే కదా. తీసుకొచ్చిన అన్నానికి వాల్యూ ఇవ్వకుండా అంతగా కన్నవాళ్ల మీద, ఇంట్లో వాళ్ళ మీద అరిచేసి సాధించే ప్రాజెక్టులు, కోడింగులు ఎందుకు? ఆఫీస్ కాల్స్ కంటే మీ ప్రాణం, మీ పొట్ట ముఖ్యం కాదా? సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ్మెంట్కి ఒక సూటి ప్రశ్న. మేనేజర్లారా, ప్రతినిధులారా, మీ ప్రాజెక్టుల డెడ్లైన్లు మా ప్రాణాల కంటే ఎక్కువైపోయాయా? మీ క్లయింట్స్ కాల్స్ కోసం మా ఉద్యోగుల పొట్టలు మార్చాలా? కంపెనీల రూల్స్ మార్చండి. ఎంత పెద్ద ఆఫీస్ అయినా, ఎంత అర్జెంట్ కాల్స్ అయినా సరే, లంచ్ టైంకి కనీసం 1 గంట పాటు ఖచ్చితంగా అఫీషియల్ బ్రేక్ ఇవ్వాల్సిందే. లంచ్ టైంలోనూ, డిన్నర్ టైంలోనూ ఏ ఉద్యోగి ల్యాప్టాప్ ముట్టుకోవటానికి వీల్లేదు. ఆ టైంలో ఎలాంటి మీటింగులు, కాల్స్ షెడ్యూల్ చేయకూడదు అనే కఠినమైన రూల్ పెట్టండి. ఉద్యోగులు రోబోలు కాదు, రక్తమాంసం ఉన్న మనుషులు. వాళ్ళు బతుకుంటేనే కదా మీ కంపెనీలు నడిచేది. వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే హక్కు ఏ మేనేజ్మెంట్కి లేదు. ఇది అవేర్నెస్ కోసం కాదు, ప్రతి ఉద్యోగి కుటుంబం తరపున మీకిస్తున్న హెచ్చరిక. సాఫ్ట్వేర్ మిత్రులారా, మీ లైఫ్ రీబూట్ చేసుకోండి. కంపెనీకి మీరు ఒక రీసోర్స్ మాత్రమే, కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం. మీరు ల్యాప్టాప్ మూసేసి అనారోగ్యంతో బెడ్ రెస్ట్ తీసుకుంటే కంపెనీ మీ ప్లేస్లో ఇంకొకరిని తెచ్చుకోవటానికి వారం రోజులు కూడా పట్టదు. కానీ మీ ఆరోగ్యం పాడైతే నరకం చూసేది మీ కుటుంబం మాత్రమే. లంచ్ లేదా డిన్నర్ టైం అయిందా, ల్యాప్టాప్ స్క్రీన్ లాక్ చేయండి. తిన్న తర్వాతే ఏ పనైనా. మీకోసం అన్నం తెచ్చిన వాళ్ళను గౌరవించండి. ఆరోగ్యమే అసలైన అసెట్. 30 ఏళ్లకే డయాబెటీసు, బీపీలు తెచ్చుకొని సంపాదించిన లక్షల జీతాన్ని హాస్పిటల్స్కే తగలేస్తే ఆ సంపాదన ఎందుకు? మీ బ్యాంకు బ్యాలెన్స్ కంటే మీ హెల్త్ బ్యాలెన్సే ముఖ్యం. చివరిగా ఒక్క మాట, ల్యాప్టాప్ బ్యాటరీ 10%కి వస్తేనే కంగారు పడి ఛార్జర్ వెతికేస్తాం. మరి రోజంతా తినకుండా, నిద్రపోకుండా మీ శరీరం అనే బ్యాటరీ డౌన్ అయిపోతుంటే దానికి ఛార్జింగ్ ఎప్పుడిస్తారు? తిండి లేని ఉద్యోగం ఎందుకు పనికిరాని వైభోగం. మారాల్సింది ప్రాజెక్టు కాదు, కంపెనీలు కాదు, మీ లైఫ్ స్టైల్. ఈ వీడియోని మీ కంపెనీ గ్రూప్లలో పెట్టండి. ఈ వీడియో ప్రతి మేనేజర్కి, ప్రతి సీఈఓకి, ప్రతి మేనేజ్మెంట్కి చేరాలి.